ఇక జన సైనికులకు కృతజ్ఞతలు చెప్పేందుకు జనసేన సిద్ధమైంది. నేటి నుంచి విశాఖ వేదికగా సేనతో సేనాని పేరుతో జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశంలో జన సైనికులకు ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. తొలి రోజున జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం జరగనుంది. ఇక ఇందులో జనసేన నుంచి ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇక ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. రేపు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చర్చ ఉండనుంది. ఇక ఒక్కో పార్లమెంట్ నుంచి 15 మందిని ఆహ్వానించారు. 3 రోజుల పాటు జరిగే సమావేశాల్లో అన్ని వర్గాలతో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహిస్తారు. పర్యావరణం, మహిళా బాధ్యత, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన వంటి అంశాలపై చర్చ ఉంటుంది. ఇక చివరి రోజు ఈ నెల 30న మధ్యాహ్నం 1 గంటకు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బహిరంగ సభలో జన సైనికులు, ప్రజలు భారీగా పాల్గొననున్నారు. ఇక ఆ రోజు సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండనుంది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకు కూటమి సర్కార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జన సైనికులకు పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఇక పథకాల ఆచరణలో జనసేన పాత్రపై కూడా ప్రస్తావించనున్నారు. సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. జనసేన రాజకీయ ప్రయాణం, కూటమి 7.5 పాలన, ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం వంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు. ఇక ఈ సందర్భంగా జన సైనికుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు సుమారు 42 లక్షల సభ్యత్వం ఉంది. పార్టీ బలోపేతానికి వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలది కీలక పాత్ర. ఇక అలాగే పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సుమారు 15 నుంచి 20 వేల మంది జన సైనికులను సమావేశాలకు ఆహ్వానించారు. తెలంగాణ, ఏపీలోని నలుమూలల నుంచి సేనతో సేనాని సమావేశాలకు రాబోతున్నారు. వారందరికీ ఆహ్వానాలు పంపినట్లు పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. అదే సమయంలో త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఎన్నికల సన్నద్ధతపై క్యాడర్కు జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రభుత్వం కూటమిలో కలిసి నడుస్తూనే సొంతంగా బలపడేలా ముందుకు సాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే క్యాడర్ లీడర్షిప్లకు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండేలా జన సైనికులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే జైన సైనికులతో పాటు వీర మహిళల్ని కూడా కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన వివరాలేంటి, ఎటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? దుర్గా, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకొని ఉన్నారు. 3 రోజుల పాటు ఒక పండగ వాతావరణంలో మొత్తం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఏడాది పాలనపై పథకాలు ఏ విధంగా అమలు చేశారు, లేదా కూటమి పాలన ఏ విధంగా ఉంది, మొత్తం ప్రధానంగా ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రధానమైన కార్యక్రమం జరగబోతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు తాడేపల్లి ఎమ్మెల్యే, భీమవరం ఎమ్మెల్యే గారు ఉన్నారు. భీమవరం ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఏ విధంగా జరగబోతుంది, మరి కాసేపట్లో రాబోతున్నారు, అసలు మెయిన్ ప్రణాళిక ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అరగంటలో వస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో జనసేన పార్టీ చేసిన కార్యక్రమాలు ఏమిటి, అభివృద్ధి ఏమిటి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేసాం, ఇంకా చేయవలసిన ఏంటి అనే మీటింగ్ పెట్టుకుని ఎమ్మెల్యేలు అందరితో కూడా డిస్కస్ చేసి రాగల రోజులలో పకడ్బందీగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేయటానికి ఆలోచన చేస్తున్నాం. తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఏడాది పాలన మీద అంటే పథకాలు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే ఈ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చర్చించబోతున్నారు?
ఈరోజు సేనతో సేన అని కార్యక్రమం విశాఖపట్నంలో పెట్టడం, అందరు ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని, ఎంపీలని అందరినీ కూడా మరి ఈ మీటింగ్లో హాజరవ్వడం. అంతేకాకుండా 31వ తారీఖు కార్యకర్తలందరినీ కూడా 15,000 మంది అని కాదు కానీ ఒక 50,000, 60,000 రావచ్చు. అందరితో కలిసి మాట్లాడి ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి, గడిచిన 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందులు ఏంటి, మనం ప్రజలను సేద తీర్చాం. రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా కూటమి ద్వారా ఏం చేయగలనే దాని మీద ఆయన ఆలోచన ఉంటుంది. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలో పరిపాలన మీద దృష్టి పెట్టడం, పార్టీ కార్యక్రమాల కంటే కూడా ప్రజలు పడే కష్టాలని ఆదుకోవాలని చేసిన ప్రయత్నం మరి రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఒక నిజాయితీ అయిన రాజకీయ నాయకుడిగా, మచ్చలేని నాయకుడిగా, ఏది అయితే అదే చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా రాష్ట్ర ప్రజలంతా గౌరవం పొందుతున్నారు. ఆయన మరి మరింతగా ప్రజల్ని మన్నన పొందే విధంగా పరిపాలన జరగడానికి ఏం చేస్తే బాగుంటుందని ప్రజాప్రతినిధులతో కలిసి చేసే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మా నాయకుడికి ఉన్న ప్రజలు పడే ఇబ్బందులు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే భవిష్యత్ ప్రణాళిక ఏమైనా సిద్ధమవబోతుంది ఇక్కడ నుంచి? భవిష్యత్ అనేది ఆయన తీసుకునే నిర్ణయం. అది దాని మీద ప్రజలు మనం ఎంతవరకు రీచ్ అయ్యేది ప్రజలు తీసుకునే దాని మీద ఉంటుంది. అదేవిధంగా ఈ కూటమిలో మరి ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకోవడం అది శిరోధారి, అంతే. మనం కలిసి నిర్ణయం తీసుకోవడం అనేది ఏమి ఉండదు. మేము ఏదైనా ప్రజలు పడే కష్టాలని ఏ రకంగా మనం రీచ్ అవ్వగలమో తెలియజేయడానికి ఈ సందర్భం ఏర్పాటు చేశారు. సార్, ఏడాది పాలనలో ఆయన మొత్తం పాలన మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కేడర్కు దూరంగా ఉన్నారు, కలవట్లేదు అని ఉంది. ఈ 3 రోజుల్లో ఆ కోరిక తీరిపోతుందంటారా? అలాగా ఎప్పుడూ లేదండి. ఏదైతే ఈరోజు సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని ఈ విశాఖపట్నంలో ఏర్పాటు చేయటం, అంతకుముందు కూడా మేము ప్రతిరోజు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రతి ఎమ్మెల్యేలు అందరం కూడా అక్కడ ఉండి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేసేటట్టు, అంటే ఆయన ఎప్పుడు ఆలోచన ఒకటే, మనం ఈ రాష్ట్రాన్ని అలాగే దేశాన్ని ముందు పదంలో నడిపించాలి, ప్రజలు కూడా అభివృద్ధి చెందే విధంగా, అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండేటట్టు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఆయనతో పాటు మేమందరం కూడా కలిసికట్టుగా ఆయన ఏదైతే దిశానిర్దేశం చేస్తారో దానికి తగ్గట్టుగా మీ అందరం కూడా ఎదురుకు వెళ్తాం. మనకి అంటే ఈ రాష్ట్రంలో చూశారు, మేము గతంలో గుడ్ మార్నింగ్ సీఎం అనే రోడ్ల కార్యక్రమాన్ని చేసాం. ఈరోజు ఆ రోడ్లన్నింటిలో కూడా మార్పు తీసుకొచ్చాం. అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా సుమారుగా 1000 కోట్లతో 1000 కిలోమీటర్లు సుమారుగా ఈరోజు రోడ్లు కూడా ఏర్పాటు చేయటం. ఎందుకంటే ఎంతసేపు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి, ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికే ఆయన శ్రమపడి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి ఎక్కడా కూడా కలవకపోవడం అలాంటిది ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఆయన టైం దొరికినప్పుడల్లా కూడా మాకు కలిసి అన్నీ కూడా చెప్పటం. అలాగే మనకి గతంలో చూశారు మీరు, మేము జగనన్న కాలనీలు, పేదల కన్నీళ్ళు అని కూడా కార్యక్రమం చేసాం. ఆ కాలనీలు అన్నింటినీ కూడా ఈరోజు ఒక మార్పు తీసుకొచ్చే విధంగా, అంటే క్షేత్రస్థాయిలో ఈరోజు కూడా ఏంటంటే ఉన్న క్షేత్రస్థాయిలో ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో దుర్మార్గ పాలన నుంచి మనం ఈరోజు విముక్తి, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణిస్తుంటే దాన్ని ఎలా జరుగుతుంది, ఇంకా మెరుగ్గా ఏం చేయాలని అందరితో కూడా మాట్లాడి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు గత ప్రభుత్వంలో చూశారు, ఒక పరదాల మయాన్న చాలా దారుణమైన స్థితిలో, అంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అక్కడ చెట్లను కానీ, రోడ్లు కానీ, షాపులను కానీ అనేక మంది ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఆ రోజు కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ప్రజల నుంచే స్వీకరించి ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో లేకపోతే ఇంకేం చేయాలనేది ఆలోచించి ముందుకు తీసుకెళ్లే విధానమే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆ నిర్ణయానికి తగ్గట్టే మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అలాగే ప్రజలను కూడా ముందు పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. మొత్తానికి ఇది దుర్గా. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి చేరబోతున్నారు. చేరుకున్న అనంతరం కూడా ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతారు. ఇదే వైఎంఏసీ హాల్లో మొత్తం కూడా సమావేశం అవుతారు. అనంతరం కూడా మనం చూడవచ్చు, ఏర్పాట్లు కూడా భారీగా పూర్తయింది. బీచ్ రోడ్ అంతా కూడా మొత్తం ఫ్లెక్సీలతో మొత్తం జనసేన సందడంతా మొదలైంది. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా భారీగా చేరుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడికి కేవలం ఆహ్వానం ఉన్న వాళ్ళు లేకపోతే పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి చేరుకొని ఇస్తున్నారు. ఇక్కడ ఆ మీటింగ్ అనంతరం కూడా మధ్యాహ్నం కార్యవర్గ సమావేశం, అంటే కాప్ టు బోర్డు కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా కప్పుబోవడం అందరితో కూడా సమావేశం అవుతున్నారు. ప్రధానంగా ఈ ఏడాది పాలన ఏ విధంగా ఉంది, పథకాలు ఏ విధంగా ఉన్నాయి, కూటమి పాలన ఏ విధంగా ఉంది, ఇంకా మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. రేపొద్దున కూడా 25 పార్లమెంట్లో కూడా దాదాపు
అందరూ కూడా ఎన్నుకుంటున్నారు. అందులో 10 నుంచి 15 మందిని మొత్తం తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వాళ్ళందరితో కూడా చర్చిస్తారు. అంటే పథకాలు ఏ విధంగా అమలు చేయాలి, ఇంకా సమస్యలు ఏమున్నాయి అనే విధంగా చేస్తారు. ఎల్లుండి ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆయన మధ్యాహ్నం 1 గంటకే వివిధ సభలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఎమ్మెల్యేలు అయితే మొత్తం అందరూ కూడా ఉన్నారు. సార్ ఎమ్మెల్యే గారు, మొత్తం ఎమ్మెల్యేలు అయితేనే ఎంపీలు అయితేనే మొత్తం అందరూ ఇక్కడ చేరుకుంటున్నారు. ఆ చేరుకున్న అనంతరం కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకున్న అనంతరం కూడా ఆ సమావేశం జరిగే అవకాశం అయితే దుర్గా. రైట్, థ్యాంక్ యూ వాసు.